హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో స్టఫ్‌తో చేసిన మంచి పాకం పూరీలనైతే చూద్దామండి. చాలా ఈజీగా 10 మినిట్స్‌లో మీ పిల్లలు అడగగానే చేసి పెట్టేయొచ్చు. ఒక బౌల్‌లో జల్లించి పెట్టుకున్న ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చండి. అందులో కొద్దిగా సాల్టు, ఒక స్పూను ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే మెత్తగా అంటే మనం పూరీల పిండిలాగా కలుపుకోవాలండి. పిండిని పూర్తిగా కలుపుకున్న తర్వాత దాని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. అప్పుడే పూరీలు చాలా స్మూత్‌గా వస్తాయి. ఈలోపు మనం స్టఫ్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, ఒక హాఫ్ కప్పు పుట్నాలు, అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకొని అందులో ఒక 3 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను టేస్ట్ కోసం కొద్దిగా నువ్వులు కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి. లేదంటే మొత్తం నువ్వులు వేసి కొబ్బరి కూడా తీసేయొచ్చు. అలా మీకు ఏ స్టఫ్ నచ్చితే ఆ స్టఫ్‌ని ఇలా తయారు చేసుకోండి. ఇలా మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. చెప్పాను కదా! ఒకవేళ మీకు కొబ్బరి నచ్చకపోతే కొబ్బరి తీసేసి దానికి బదులుగా మీరు నువ్వులు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు షుగరు, అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని అదంతా కరిగి కొద్దిగా పాకం రావాలి. మనము గులాబ్ జాములకి ఎలా పాకం పడతామో అలా రావాలండి. మరీ చిక్కగా ఉండకూడదు. అలానే తీగ పాకం కూడా అవసరం లేదు. చెప్పాను కదా! కొద్దిగా ఆయిల్‌గా ఉంటే సరిపోతుంది. ఇలా షుగర్ పాకం రాగానే తీసి పక్కకు పెట్టుకొని పిండి నానిపోయి ఉంటుంది కదా! ఇప్పుడు చిన్న బాల్స్‌లా చేసుకొని మనం పూరీల్లో ఒత్తుకోవాలి. పూరి ఏ సైజులో చేసుకోవాలి అనేదైతే మనిష్టమండి. నేను తినడానికి కంఫర్టబుల్‌గా ఉంటుందని చాలా చిన్నగా పూరీలు చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం పెద్దగా కూడా చేయొచ్చు. నేను ఈ సైజులో చేశానండి పూరీలు. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోసి, ఆయిల్ కాస్త వేడైన తర్వాత పూరి వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. పూరీలు కాస్త మెత్తగా ఉన్నప్పుడే తీసి షుగర్ పాకంలో వేసుకోవాలి. షుగర్ పాకంలో ఒక 30 సెకండ్స్ ఉంటే సరిపోతుందండి ఈ పూరి. 30 సెకండ్స్ తర్వాత షుగర్ పాకంలో నుంచి పూరీని తీసి మనం స్టఫ్ పెట్టుకోవాలి. పూరీని ఒక ప్లేట్‌లో వేసి మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా! పప్పుల పొడి అది వేసుకొని పూరీని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసి ఇలా కొద్దిగా లైట్‌గా ప్రెస్ చేసి దానిపైన ఎండు కొబ్బరి తురుము కాస్త చల్లుకుంటే చూడ్డానికి చాలా బావుంటుంది. ఇలాగే అన్ని పూరీలని ఒక్కొక్కటిగా కాల్చుకొని దాంట్లో స్టఫ్ చేసుకొని ఎక్కువగా కాలకూడదని చెప్పాను కదండీ! మరీ క్రిస్పీగా అయిపోయిందనుకోండి పూరి చేయడానికి మనం స్టఫ్ చేయడానికి అంత కంఫర్టబుల్‌గా ఉండదు. పూరిని లైట్‌గా కాల్చి ఇలా స్టఫ్ చేసుకొని చేస్తే చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి తినడానికి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఈ పప్పుల పొడి బాగానే సరిపోయిందండి అన్ని పూరీలకి. ఇంకా ఏమీ మిగల్లేదు. చివరగా ఒక స్పూన్ మాత్రమే మిగిలింది. దాన్ని నేను పైన ఇలా చల్లుకున్నాను. మీకొకవేళ ఎక్కువగా మిగిలినా అలా చల్లుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.